ఈరోజు లోనావాలాకి వచ్చాం. ఎవరైనా షిరిడి బ్లాగ్ చూడకపోతే తప్పకుండా చూడండి, ఇక్కడ ఐ బటన్లో లింక్ చేస్తాను. సో ప్రెజెంట్ అయితే లోనావాలాలో ఉన్నాం. మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ వచ్చామన్నమాట. మహారాష్ట్ర అంటేనే వడాపావ్ గుర్తొస్తుంది. అండ్ ఈ హోటల్లో ఓన్లీ వడాపావ్ అండ్ మిసెల్ మాత్రమే ఉన్నాయి, ఇంకా వేరే ఏ బ్రేక్ఫాస్ట్ లేవు. మిసెల్ అంటే కొంచెం పావ్ బజీ టైప్ అనిపించింది నాకైతే, బికాజ్ ఆ పావ్ ఇచ్చి అండ్ బాజీలాగా ఒక కర్రీ ఇచ్చారనమాట. అది ట్రై చేసాం. బ్రేక్ఫాస్ట్ చేసాం వెనకలుగా అనిపిస్తున్న హోటల్లోనే. ఇక్కడ వచ్చేసి లోనావాలా స్పెషల్ మిసేల్ అంట. సో అది ట్రై చేద్దామని చెప్పేసి ఇక్కడ ట్రై చేసాం. టేస్ట్ అయితే బాగుంది. సో ఫస్ట్ అయితే నారాయణ ధామ్ టెంపుల్కి వెళ్తున్నాం ఇప్పుడు. తర్వాత ఇంకా చాలా వ్యూ పాయింట్స్ అలా ఉన్నాయన్నమాట. ఈరోజు అండ్ రేపు కూడా ఇక్కడే ఉంటాం మేము. సో బ్లాగ్ కంటిన్యూ చేస్తాను, చూడండి. మేము బ్రేక్ఫాస్ట్ చేసి ఫస్ట్ నారాయణ ధామ్ టెంపుల్కి వచ్చాం. ఈ టెంపుల్ ముంబై పూణే హైవేలో ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి 2002లో కన్స్ట్రక్ట్ చేశారు. సో దీని టైమింగ్స్ మార్నింగ్ 6:30 to 1 o'clock అండ్ ఆఫ్టర్నూన్ బ్రేక్ ఉంటుంది 1 to 4 o'clock. అగైన్ 4 o'clock ఓపెన్ అయ్యి 10:30 వరకు ఉంటుంది నైట్. ఇది ఇక్కడ మేజర్ అట్రాక్షన్ ఈ టెంపుల్. అండ్ ఈవినింగ్ టైమ్స్ అయితే ఇంకా చాలా బాగుంటుందంట లైటింగ్స్తో. ఈ టెంపుల్లో చాలా వెడ్డింగ్స్ కూడా జరుగుతాయంట. అండ్ ఆల్సో ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు మ్యారేజ్ అప్పుడు విత్ వెరీ మినిమల్ ఛార్జెస్. టెంపుల్కి వచ్చేసాం. ఫస్ట్ అయితే నారాయణ ధామ్ టెంపుల్. ఇది చాలా బాగుంది బయట నుంచి చూడడానికి, లోపల కూడా చాలా బాగుంటుంది అనుకుంటున్నాము. టెంపుల్ మొత్తం వైట్ మార్బుల్తో కన్స్ట్రక్ట్ చేశారు, చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇది మెయిన్ దేవత ఇక్కడ వచ్చేసి నారాయణీ దేవి. మేము దివాళీ టైంలో వెళ్ళాం కదా, సో చాలా బాగా డెకరేట్ చేశారు. మొత్తం ఫ్లవర్స్ అండ్ లైట్స్తో ఉన్నిందనమాట. నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది లైటింగ్కి చూస్తే. ఫస్ట్ ఇక్కడ గణపతి చిన్న టెంపుల్, తర్వాత అమ్మవారు మెయిన్ దేవత నారాయణీ దేవి. అమ్మవారు అయితే చాలా బాగుంది, 2 కళ్ళు సరిపోవు చూడ్డానికి, అంత బాగా డెకరేట్ చేశారు. అంత కళ ఉంది ఫేస్ కూడా. ఇంకా ఈ వీడియోలో కరెక్ట్గా కనిపించట్లేదు కానీ డైరెక్ట్గా చూస్తే చాలా చాలా బాగుంది అమ్మవారు. అండ్ పక్కన ఆంజనేయ స్వామి టెంపుల్ చిన్నది. టెంపుల్ బయటనే షాప్ ఉంది. ఇక్కడ అమ్మవారికి ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇక్కడ తీసుకొని ఇవ్వచ్చు. టెంపుల్ అంతా నీట్గా మెయింటైన్ చేశారు. అండ్ ఇక్కడ కార్ టైర్ని హాఫ్ కట్ చేసి దాంట్లో ప్లాంట్స్ పెంచుతున్నారు. ఆ పైన అంతా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్. సో ఇలా చూడ్డానికి మంచి అట్రాక్షన్లా ఉంది. అండ్ ఆల్సో రీయూజ్ చేస్తున్నారు. సో ఇట్స్ వెరీ గుడ్, అలా బాగా యూజ్ చేస్తున్నారు వాళ్ళు. టెంపుల్ పక్కనే గోశాల ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ 20 ఉన్నాయి. అండ్ దీనికి ఫుడ్ పెట్టాలంటే మనం సపరేట్ టోకన్స్ తీసుకోవాలి. సో దట్ వాళ్ళు ఫుడ్ మనకి ఇస్తారు, మనం వాటికి పెట్టచ్చు ఫుడ్.
టెంపుల్ చూసాక ఖండాలలో ఈ ప్లేస్కి వచ్చాము మేము. దీని నేమ్ వచ్చేసి రాజ్మాచి పాయింట్. ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ అట్రాక్షన్స్ ఇన్ లోనావాలా. దీనికి ఈ నేమ్ ఎందుకు వచ్చింది అంటే దీనికి ఆపోజిట్లోనే రాజ్మాచి ఫోర్ట్ ఉంటుంది, ఫేమస్ మరాఠా రూలర్ శివాజీది. అందుకే దీని పాయింట్ రాజ్మాచి పాయింట్ అని చెప్పేసి పెట్టారు. అండ్ ఇక్కడ కనిపిస్తున్నది కూనే వాటర్ ఫాల్స్. ఇది మాన్సూన్లో అయితే ఇంకా చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుందంట. ఈ వ్యూ కూడా ఇంకా చాలా బాగుంటుంది, క్లౌడ్స్లో ఉన్నట్టు అనిపిస్తుంటుంది. మనం కూడా మేమైతే నవంబర్లో వెళ్ళాం కదా, అంతగా ఏం లేదు. జామకాయలు తీసుకుంటున్నాం. ఇక్కడ చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, జామకాయలు, కార్న్ అవన్నీ. ఇక్కడ పక్కన అంతా లైన్గా షాప్సే ఉన్నాయి. ఎండ చాలా ఉంది, నవంబర్ మంత్లో వచ్చినప్పుడు చాలా ఎండగా ఉంది. పక్కనే ఒక పార్క్ ఉంది, ఈ పార్క్కి వచ్చాము. ఇక్కడ పక్కనే రాజ్మాచి గార్డెన్ ఉంది, చిన్నది గార్డెన్ ఇది. ఇక్కడ నుండి వ్యూ ఇంకా బాగా కనిపిస్తుంది. అందరు ఇక్కడ నుంచే ఎంజాయ్ చేస్తారు ఈ వ్యూని. ఇక్కడ చాలా మంకీస్ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది రాజ్మాచి పాయింట్. ఇది కాకుండా మనం ట్రెక్ చేసి రాజ్మాచి ఫోర్ట్ కూడా వెళ్ళొచ్చు. అదైతే మనకి సపరేట్గా వెళ్ళాలి మనం. చాలా వేడిగా ఉంది, అయిపోయింది ప్లేస్. నెక్స్ట్ టెంపుల్కి వెళ్తున్నాం, ఒక టెంపుల్కి. ఆ టెంపుల్ కూడా పక్కనే ఉంది. 3 ప్లేసెస్ లైన్గా పక్కనే ఉన్నాయి. ఆ టెంపుల్ చూసాం ఎలా ఉంటుందో. రాజ్మాచి పాయింట్ పక్కనే ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది. సో ఆ టెంపుల్ దర్శనం చేసుకొని నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాం మేము. ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేయడానికి మనతో ఓన్ వెహికల్ ఉంటే నో ప్రాబ్లం. మనం ఏవేవి చూడాలి అని ప్రిపేర్ అవుతే చూడొచ్చు. అన్ని లైన్గానే ఉంటాయి, అన్ని దగ్గరలోనే ఉంటాయి. 1 డేలోనే కవర్ చేయొచ్చు ఈ ప్లేసెస్ అన్నీ. ఒకవేళ మనతో ఓన్ వెహికల్ లేదు అనుకుంటే కార్స్ అండ్ ఆటోస్ కూడా అవైలబుల్లో ఉంటాయి, మనం రెంట్కి తీసుకోవచ్చు అవి. సో మేమైతే కార్ మాట్లాడుకున్నాం. అది ఫస్ట్ డేకి 1000 రూపీస్ అండ్ సెకండ్ డేకి 1500. సో వాళ్ళు ఫస్ట్ డే 1లో ఏ ప్లేసెస్ చూపిస్తారు అండ్ డే 2లో ఏ ప్లేసెస్ చూపిస్తారు అనేది కూడా మనకు చెప్తారు. లోనావాలా మీకు ప్లాన్ ఉంటే మాత్రం తప్పకుండా రెయినీ సీజన్లో రండి. బికాజ్ ఇప్పుడు మేము నవంబర్లో వెళ్ళాం, ఇంకా నవంబర్ 1 స్టార్టింగే అయినా కూడా నార్మల్గా ఉన్నింది, ఏమంత లేదు చూడ్డానికి. ఇక్కడ ఇది సన్సెట్ పాయింట్ అండ్ ఇక్కడ కొంచెం హైట్లో కనిపిస్తున్నది అది డ్యూక్స్ నోస్. సో మేమైతే అన్నీ ఇలా దూరం నుండే చూసాము ఈ పాయింట్స్, వ్యూ పాయింట్స్ అన్నీ. ఇవి మనం యాక్చువల్ ట్రెక్కింగ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. ఈ సన్సెట్ పాయింట్ కూడా మనం ఈవినింగ్ చూస్తే చాలా బాగుంటుందంట ఇక్కడ, బట్ మేమైతే ఆఫ్టర్నూన్ చూసాం. సో నార్మల్గా ఉంది. ఇది ఖండాలా లేక్. ఇక్కడ జస్ట్ క్లైమేట్ ఎంజాయ్ చేయొచ్చు, అలాగ చాలా కూల్గా ఉన్నింది. ఏం లేక్ ఇది? ఖండాలా లేక్. ఖండాలా లేక్ ఏం అసలు నార్మల్గా ఉంది, ఏమంత పెద్దగా లేదు చూడ్డానికి. ఇక్కడ ఐ లవ్ లోనావాలా ఖండాలా లేక్ అనేది ఒకటే బాగుంది, కానీ పిక్చర్స్ అయితే అస్సలు రావట్లేదు. అక్కడ ముందు బోటింగ్ ఉన్నిందంట ఇక్కడ, కానీ ఇప్పుడు బోటింగ్ కూడా లేదు. సో ఊరికి జస్ట్ అలా చూడాలంటే టైం పాస్ కంటే ఏం చేయడానికి అయితే ఏం లేదు యాక్టివిటీస్. సో నెక్స్ట్ ప్లేస్ వెళ్దాం, ఏముంటుందో నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు రేవుడ్ పార్క్లో ఉన్నాం. ఇదే పార్క్ అయితే యాక్చువల్గా ఇది ఫారెస్ట్ అంట. ఫారెస్ట్లోనే కొంచెం ఇలా పార్క్ లాగా చేశారు. చిన్నపిల్లల గేమ్స్ అవి పెట్టారనమాట. ఫొటోస్ తీసుకోవచ్చు, చల్లగా ఉంది, బాగుంది. బట్ అంత చెప్పుకోతగ్గ ఏం లేదనమాట ప్లేస్లో. జస్ట్ నార్మల్ ట్రీస్ ఉన్నాయి, ఊరికే అలా టైంపాస్ చేయొచ్చు అంతే ఫ్యామిలీ వస్తే. ఈ రేవుడ్ పార్క్ అంటే 2 వ్యాక్స్ మ్యూజియంస్ ఉన్నాయి. మాకు కవర్ చేయడానికి టైం సరిపోలేదు, అవి తప్పకుండా చూడండి, అవి బాగున్నాయంట.
నెక్స్ట్ బూషి డ్యామ్కి వెళ్తున్నాం. వెళ్ళే దారిలో అంతా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి అండ్ చాలా క్రౌడ్ కూడా ఉంది బూషి డ్యామ్ వెళ్ళే రూట్లో కూడా. ఇక్కడ కనిపిస్తున్నదే బూషి డ్యామ్. ఇక్కడ వాటర్ ఇంతగా ఉన్నాయి కదా, నేను నెక్స్ట్ చూపించేది వీడియోలో చూడండి, అక్కడ అస్సలు వాటర్ లేవు. లోనావాలా ట్రిప్ మొత్తంలో సాటిస్ఫైనా అంటే ఒకటి పవనా లేక్ అండ్ సెకండ్ది మామిడికాయ. చాలా డేస్కి తిన్నా మామిడికాయ. నాకైతే చాలా ఇష్టం మామిడికాయ ఉంటే ఇంకా తినను, లంచ్ డిన్నర్ కూడా చేయను, మొత్తం అదే తింటా. మేము వెళ్ళింది సాటర్డే, సో చాలా క్రౌడ్ ఉన్నింది. మొత్తం వెహికల్స్ పార్కింగ్ కూడా పెయిడ్ పార్కింగ్, హోటల్స్ ముందు షాప్స్ ముందు పార్క్ చేయాలంటే. మా చెల్లికి ఒరిజినల్ టాటూ వేయించుకోవాలని చాలా ఇష్టం, కానీ ఎప్పుడు వేయించుకోలేదు. సో ఎప్పుడు కనిపించినా ఇలా టెంపరీ టాటూ మాత్రం వేయించుకొని సాటిస్ఫై అవుతుంది. ప్రతి ప్లేస్ దగ్గర ఫుడ్ స్టాల్స్ అయితే చాలా ఉంటాయి, మనం లంచ్ చేయొచ్చు. మేము బూషి డ్యామ్ దగ్గరే లంచ్ చేసి ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. బూషి డ్యామ్ దగ్గరికి కొంచెం వాకబుల్ డిస్టెన్స్ ఉందన్నమాట, నడుచుకుంటూ వెళ్ళాలి. మార్నింగ్ అంతా కొంచెం వేడిగా ఉన్నింది, ఆఫ్టర్నూన్ అయ్యేసరికి క్లైమేట్ చేంజ్ అయిపోయింది, చిన్న చినుకులు వస్తున్నాయి, ఫుల్ కూల్ అయిపోయింది క్లైమేట్. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా స్టెప్స్, అక్కడంతా వాటర్ రావాలి. ఇప్పుడైతే కంప్లీట్ ఆపోజిట్గా ఉంది, వాటరే లేవు, ఓన్లీ ఫుడ్ స్టాల్స్ పెట్టుకున్నారు. ప్రెసెంట్ బూషి డ్యామ్ దగ్గర ఉన్నాము ఇప్పుడు మేము, కానీ ఇక్కడ అసలు వాటరే లేవు. యాక్చువల్లీ రాంగ్ సీజన్లో వచ్చాము, రెయినీ సీజన్లో మాత్రమే వాటర్ ఉంటాయంట. ఇప్పుడు ఏం వాటర్ లేవు, అక్కడంతా స్టాల్స్ పెట్టుకున్నారనమాట, ఫుడ్ స్టాల్స్ చిన్నవి. సో అక్కడ చూసేసి వచ్చాము. ఇప్పుడు ప్రెసెంట్ వర్షం పడతా ఉంది, సో అక్కడ వరకు కూడా కంప్లీట్ పై వరకు కూడా వెళ్ళలేము. ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చాం లోనావాలా, చూడాలి, మంచిగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఇక్కడ అసలు ఏమీ లేదు. అన్ సీజన్లో వచ్చాం కాబట్టి ఏమీ లేదు అసలు ఇక్కడ. ఆగస్టు సెప్టెంబర్లో వస్తే చాలా బాగుంటుంది, అంతా వాటర్ ఫాల్స్ అన్నీ పడుతుంటాయి, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఎవరైనా రావాలనుకుంటే ఆ మంత్స్లోనే ప్లాన్ చేసుకోండి. ఈ నవంబర్ డిసెంబర్లో అయితే వేస్ట్ వచ్చి కూడా అంత మన ఎక్స్పెక్టేషన్స్కి అయితే రీచ్ కాలేము లోనావాలా చూసి కూడా. యాక్చువల్లీ నవంబరే కదా ఇంకా స్టార్టింగ్, సో బాగుంటుందేమో అనుకున్నాం, కానీ అసలు వాటరే లేవు ఎక్కడ. ఇంకా క్లైమేట్ కూడా చాలా హాట్గా ఉన్నింది, మార్నింగ్ ఎండ ఉన్నింది, సో ఇప్పుడే కొంచెం వర్షం వస్తుంది, చేంజ్ అయింది అనమాట. బూషి డ్యామ్ ఇప్పుడు అయిపోయింది, నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్ళాలి. సో డే 1లో ఇదే లాస్ట్ ప్లేస్, ఇది వచ్చేసి టైగర్స్ పాయింట్. ఇది కొంచెం బాగుంది బికాస్ క్లైమేట్ చాలా కూల్ అయిపోయింది, వర్షం పడుతుంది కదా, సో క్లౌడ్స్లో ఉన్నట్టు ఉందన్నమాట. మొత్తం క్లియర్గా కూడా వీడియోలో ఇంకా క్లియర్గా క్యాప్చర్ అవ్వలేదు అది. ఇక్కడ అన్ని ప్లేసెస్ కంటే చాలా క్రౌడ్ ఉంది బికాస్ క్లైమేట్ చాలా కూల్గా ఉంది, అందరూ నేచర్ని ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ కూర్చొని మంచిగా. చిన్ని ఆనందాలు ఇవన్నీ, మనం ఎంత పెద్దయినా ఇలాంటివి చేస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇక్కడనే కొంచెం సేపు టైం స్పెండ్ చేసాం అలా ఆడుకుంటూ దీంతో, నేను మా చెల్లి. ఇక్కడ కొన్ని రైడ్స్ కూడా ఉన్నాయి, ఆ బైక్ అండ్ క్యామెల్ అండ్ హార్స్ ఉంది చిన్నపిల్లలకి. డే 1లో మేము చూసిన ప్లేసెస్ ఇవి, బట్ మీకు ఇంకా టైం ఉంటే వ్యాక్స్ మ్యూజియం తప్పకుండా చూడండి, చిన్నపిల్లలు ఉంటే డైనోసార్ పార్క్ చూడండి, అండ్ ఇమేజికా థీమ్ పార్క్, వెట్ అండ్ జాయ్ వాటర్ పార్క్, ఈ 2 ప్లేసెస్ కూడా కవర్ చేయండి. బట్ ఈ 2 ప్లేసెస్కి 1 డే అవుతుంది మొత్తం. ఫ్రెండ్స్తో వెళ్తే ఇంకో ప్లేస్ కూడా కవర్ చేయొచ్చు, డెల్లా అడ్వెంచర్. దీంట్లో అన్ని అడ్వెంచరస్ రైడ్స్ ఉంటాయి, సో అది కూడా కవర్ చేయండి తప్పకుండా. మేము ఫ్యామిలీతో వెళ్ళాం కాబట్టి మేము చూడలేదు అది. లోనావాలా టౌన్లో మీకు ఎక్కడ చూసినా చిక్కీసే కనిపిస్తాయి, అన్ని ఇవే షాప్స్ ఉంటాయి, ప్రతి లైన్లో ఒక 5 to 6 షాప్స్ ఉంటాయి. అక్కడికి వెళ్తే మాత్రం ఇవి తప్పకుండా ట్రై చేయండి బికాస్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి దీంట్లో కూడా. చిక్కీస్లో ఇన్ని వెరైటీస్ ఉంటాయని నాకు ఇక్కడ చూసాకే అర్థమైంది బికాస్ డిఫరెంట్గా చేశారనమాట. స్ట్రాబెరీ ఫ్లేవర్ చిక్కీస్ కూడా చేశారు అండ్ ఆల్సో డ్రై ఫ్రూట్స్తో కూడా చేశారు. మేమైతే అన్నీ ట్రై చేయాలని చెప్పేసి ఒక వెరైటీకి ఒకటి అలా తీసుకున్నాం అనమాట. ఇంకా ఫ్రూట్ పంచ్ అలా ఏవో కూడా ఉన్నాయి, అవి కూడా తీసుకున్నాము. అన్నీ టేస్ట్ బాగున్నాయి, ఇప్పుడు ఇంట్లో అన్నీ వచ్చి టేస్ట్ కూడా చేసేసాం, అన్నీ చాలా బాగున్నాయి, తప్పకుండా ట్రై చేయండి.
ఈ చిక్కీ షాపింగ్ అయ్యాక మేము డిన్నర్ చేయడానికి వెళ్ళాము. ఇదే ముంబై ఫాస్ట్ ఫుడ్ సెంటర్. మొత్తం లైట్స్తో నింపేశారనమాట, కానీ చాలా ప్లెజెంట్గా ఉన్నింది. ఇక్కడ కూడా లోపల చిక్కీ షాపే. ఆల్మోస్ట్ ఎవ్రీ దగ్గర మీకు చిక్కీ షాప్స్ కనిపిస్తూనే ఉంటాయి. వీకెండ్స్లో ఏ ప్లేస్కి వెళ్ళినా క్రౌడే ఉంది. లాస్ట్కి ఇక్కడ కూడా క్రౌడే ఉంది. ఆర్డర్ చేసిన ఐటమ్స్ మినిమం 40 minutes పడుతుంది రావడానికి. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ డిన్నర్ చేయడానికి వచ్చాము. సో ఇక్కడ ఇది దగ్గరలోనే ఉంది మేము తీసుకున్న రూమ్లో. ఇది ఫాస్ట్ ఫుడ్ సెంటర్. సో పిజ్జా అన్నీ అవైలబుల్ ఉన్నాయి, రైస్ ఐటమ్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. అండ్ డిన్నర్కి వచ్చే ముందు చిక్కీస్ తీసుకున్నాము. ఇక్కడ చాలా ఫేమస్ లోనావాలాలో. ఆల్మోస్ట్ ప్రతి రోడ్లో ఒక 5 to 6 షాప్స్ ఉన్నాయన్నమాట చిక్కీస్వి. ఇప్పుడైతే డిన్నర్ కోసం వెయిటింగ్. ఇక్కడ చాలా ఫుల్ క్యూ ఉంది. ఒక 20 to 30 minutes అవుతుంది. సో వెయిట్ చేస్తున్నాం అలా. దివాళీ కదా, సో ఫుల్ లైట్ చేస్తారు. చాలా ప్లెజెంట్గా మంచిగా అనిపిస్తుంది. Day 1 ప్లేసెస్ కంటే Day 2 ప్లేసెస్ బాగున్నాయి. సో అది మిస్ అవ్వద్దు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డిన్నర్ చేసి రూమ్కి వచ్చేసాం. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను. సో రేపు మళ్ళీ కలుద్దాం. సో దాట్ ఈస్ Day 2 ఇన్ లోనావాలా. సో అప్పటి వరకు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.